నమస్తే. ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో 2-3 అంశాలు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, లిక్కర్ స్కామ్లో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిరు. తీహార్ జైల్లో కల్వకుంట్ల కవితక్కని కూర్చోబెట్టిరు. ఇంకొక అంశం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కనిపిస్తూ ఉంది. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతారో సోషల్ మీడియా వేదిక కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు, వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళు ఎటు అడుగులు వేస్తూ ఉన్నారు, వాళ్ళని ఎట్లా కట్టడి చేయాలన్న ఆలోచనలో భాగంగా 10 సంవత్సరాల కాలంలో కొంతమంది పోలీస్ అధికారులని అడ్డంగా పెట్టుకొని బీఆర్ఎస్ నాయకులు ఫోన్ వాయిస్ మొత్తం విన్నట్టు తెలుస్తూ ఉన్నది. సో ఈ అంశంలో సిద్దిపేట మాజీ మంత్రి హరీష్ రావు ప్రమేయం కూడా ఉందనే చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది. ఇప్పటికే కొంతమంది పోలీస్ అధికారులను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో చాలామంది పేర్లు తెరపైకి వస్తూ ఉన్నాయి. అయితే ఒకానొక దశలోనే నా ఫోన్ ట్యాపింగ్కు గురైంది అని చెప్పి సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన సిద్దిపేట శ్రీమంతుడు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకుడు చక్రధర్ గౌడ్ గారు మన కాలేజీ టీవీ స్టూడియోలో ఉన్నారు. సో ఇవన్నీ అంశాలపైన కాసేపు డిస్కస్ చేసే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు సిద్దిపేట శ్రీమంతుడే అనాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మిమ్మల్ని విలువాలా? ఇప్పుడు పార్టీలకు ముందే నేను సేవకుడిగా పరిచయమైన కాబట్టి ఎప్పుడైనా సిద్దిపేట వాళ్ళు నన్ను ఒక సర్వీస్ మ్యాన్గానే చూస్తారు. నేను ఏ పార్టీలు ఉన్నా నేను శత్రువుని మర్చిపోలేదు, సేవను మర్చిపోలేదు. రెండింటిని బ్యాలెన్స్డ్గా దేన్ని నేను వదలలేదు. ఇటు హరీష్ రావు చేసిన దుర్మార్గాలని ఎండగడుతూ ఉన్నా. ఏ పార్టీలు ఉంటాయండి ఎజెండా శత్రువు అయినప్పుడు. సో సేవనే ఈ రెండింటిని మేనేజ్ చేస్తున్నా కాబట్టి జనం నన్ను ఎప్పుడు ఒకేలాగా ట్రీట్ చేస్తారు. అది చక్రధర్ గౌడ్ అని యూనిక్గా చూస్తారు నన్ను. మొట్టమొదటిగా బీజేపీ పార్టీ, తర్వాత బీఎస్పీ, ఓకే, నేడు కాంగ్రెస్ పార్టీ. ఏం తప్పు చేసింది? చక్రధర్ గౌడ్ని బీజేపీ పార్టీ దగ్గర తీసుకోవడం తప్పు చేసిందా? ఆ తర్వాత బీజేపీని మీరు వద్దనుకుంటే నైటే బీఫామ్ ఇచ్చిన బీఎస్పీ పార్టీ మీకు దగ్గర తీసుకోవడం తప్పు చేసిందా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం మెయిల్ చేసిన ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు? ఇప్పుడు బీజేపీ ఇవాళ చాలామంది లోకల్లా విర్రవీగుతారు, కానీ నేను పోయేదానికంటే ముందు ఆడొక్క ఫ్లెక్సీ కనిపించపోదు. ఈ చక్రధర్ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఫోటోని సిద్దిపేట నడిబొడ్డున పెట్టిన అతిపెద్ద ర్యాలీ, సిద్దిపేట చరిత్రలనే అతిపెద్ద ర్యాలీ, హరీష్ రావు గజగజం అనే లాంటి ర్యాలీ తీసిన. అక్కడ బీజేపీకి బీజం పోసింది. మళ్ళా రక్తం నా కుటుంబం రక్తం దారపోసి, చాలా మందికి తెలియదు ఇలా బీజేపీలో కూడా చాలా చెడు రక్తం ఉన్నది. ఆ చెడు రక్తం ఇవాళ ఆ ఇంప్యూర్ బ్లడ్ నా గురించి మాట్లాడుతుంటది. ఏం తెలుసురా బాబు మీకు? బీజేపీలో ఉండి నేను పడ్డ కష్టాలు ఒక్క నాయకుడు మద్దతు ఇవ్వలే, ఒక్కరివ్వలే. ఎన్ని కష్టాలు పడ్డా, ఫ్యాబ్రికేటెడ్ కేసులా నిజం కేసులా ఏవి తెలియకున్నా ఎవరు వచ్చి ఓదార్చిన లేరు. సరే పోనీ హరీష్ రావుని ఇంత ధీటుగా కొడుతుంటే కార్యకర్తలు అందరూ చక్రధర్కి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్తే ఆ టికెట్ నమ్ముకున్నారు. ఎవరికి ఇచ్చిర్రు? హరీష్ రావు మోచేతి నీళ్ళు తాగటానికి ఇచ్చారు. హరీష్ రావు మోచేతి నీళ్ళు తాగటోడని సర్వే చేయిస్తే ఊరంతా చెప్తుంది. హోలీ పండుగ పోయి పైసలు అడుక్కొచ్చుకునే బ్యాచ్కి కౌన్సిలర్ గెలవడానికి టికెట్ ఇచ్చి వాని చేతికి నన్ను పని చేయమంటే నేను హరీష్ రావుకి పని చేసినట్టే. నా అభిమానం చంపుకోదలుచుకోలేదు. ఇప్పుడు హరీష్ రావుని గెలిపేయడానికి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది అక్కడ? ఖచ్చితంగా దాని డౌటా? ప్రతి ఒక్కడికి తెలిసి మాట. అక్కడ క్యాండిడేట్ సరే ఆయనకి కాకుండా ఇంకెవ్వరికి ఇచ్చినా నేను పనిచేసేటోని పార్టీలో ఉండేవాడిని. నిజం చెప్తున్నా. మీకు టికెట్ రాలేదని? లేదు, నాకు టికెట్ రాలేదని కాదు. ఒక్క హరీష్ రావు తొత్తుకి ఇచ్చినాక నేను ఎందుకు పని చేయాలండి మీరు చెప్పండి. అది నా ప్రాబ్లం. అందుకోసమే, లేకపోతే నేను ఖచ్చితంగా పార్టీలో సర్వైవ్ అయ్యేవాడిని. అదే నా ప్రాబ్లం. అంటే వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది చాలామంది అంటే నేను నమ్మలేదు. నా విషయంలో ప్రూవ్ అయింది. తెలిసిన తర్వాత మీరు సరే సెంట్రల్లో మీరు ఎంత తోపులు కాండి, మీరు లోక పురుషులు కానివ్వండి, ఈడ ఇంట్లో చక్కగా లేదు కదా, అందుకే బయటికి వచ్చేసి. కానీ బీఎస్పీ ఏం పాపం చేసిందన్న? మీరు బీజేపీ నుంచి దూరం అయితే సరే టికెట్ వేరే వాళ్ళకి వచ్చిందా లేకపోతే హరీష్ రావు దగ్గర ఉడిగే చేసుకోవడానికి వచ్చిందా ఆ విషయం పక్క పెడితే, రాత్రే బీఎస్ పార్టీ మిమ్మల్ని దగ్గర చేసుకొని రాత్రి మీకు బీఫామ్ ఇచ్చిన పార్టీ. సో ప్రజలు కూడా అదే తరహాలో మీకు ఆదరించిన దాదాపు 18,000 ఓట్లు, మీకు 17,000 ఓట్లు పడ్డాయి అన్న. బీఎస్పీ పార్టీ లేకపోతే చక్రధర్ పేరు చూసి ఓట్లు వేసిన విషయం పక్క పెడితే బీఎస్పీ నుంచి బయటికి రావాల్సిన అవసరం దేనికి వచ్చింది? యాక్చువల్గా 17,000 ఓట్లు నిజం కాదు. యాక్చువల్గా దాదాపుగా 70,000 ఓట్లు పోలు కావాలి నాకు. ఎందుకంటే
అక్కడ నేను చేసిన కష్టం ఏందో తెలుసు. ఇప్పుడు ఎగ్జామ్ రాసింది నాకు తెలుసు. అక్కడ నొక్కి నొక్కి బటన్లు అన్నీ పోయినాయి అని ఆఫీసర్లే చెప్పిర్రు. అలాంటి క్రమంలో ఈ ఎంఆర్ఓ, ఆర్డీఓ, అప్పుడున్న కలెక్టర్ వీళ్ళ ముగ్గురుతోటి హరీష్ రావు కుమ్మక్కై ఒక ఇల్లీగల్ యాక్టివిటీ, ఒక మాల్ ప్రాక్టీస్ చేసిండని ఆఫీసర్లే చెప్పిర్రు. వాళ్ళే నాకు ఎవిడెన్స్లు కూడా ఇచ్చారు. అప్పుడు నేను అనుమానపడ్డ నిజమైంది. సో ఇమ్మీడియట్గా ఎలక్షన్ పిటిషన్ వేసిన వాళ్ళ మీద. ఎలక్షన్ పిటిషన్ వేస్తే కోర్టు కూడా స్వీకరించింది. ఇవాళ 28 తారీఖు ఆయనకు నోటీసులు కూడా సర్వ్ చేసినాం. దాదాపుగా 20 ఏళ్ళ రాజకీయంలో ఎవడైనా నోటీసులు సర్వ్ చేయించిండా, కేసు పెట్టిండా ధైర్యంగా? ఎలక్షన్ పిటిషన్ కోర్టు అయితే ఊరికే తీసుకోదు ఎవరిది, ఇంతో ప్రైమరీ ఎవిడెన్స్ ఉంటే తీసుకుంటుంది. అది మీద కోర్టు ఫైట్ చేసాం. సరే, బీఎస్పీలోకి వెళ్ళి ఎందుకు బయటికి వచ్చినాము అంటే, ఇవాళ బీఎస్పీలో ఉంటే బహుజనవాదంతో మనం కనెక్టెడ్గా ఉన్న ఆ పార్టీకి అంత ఇక్కడ బలం లేదు. అందుకే కదా ఆర్ఎస్పీ ఎందుకు బయటికి వచ్చిండు. సరే, ఈ క్వశ్చన్ నన్ను కదా అడగాల్సింది. నేను అంత కొడితే నెల రోజులు కూడా బీఎస్పీలో లేను. ఆర్ఎస్పీని అడగాలి క్వశ్చన్, మీరు ఎందుకు బయటకు వచ్చారు. నన్ను అడిగే క్వశ్చన్ కాదు ఇది. ఎందుకంటే నేను ఆల్ ఆఫ్ ఏ సడన్ బీఫామ్ తీసుకోమని ఆర్ఎస్పీ గారు ఏం చెప్పారంటే, నాకు అక్కడ అభ్యర్థి లేడు, నువ్వు పోటీ చెయ్యి అని అంటే పోటీ చేసిన నేను. సభ్యత్వం కూడా బీఎస్పీ అవసరం కోసం చక్రధర్ గౌడ్ ని దగ్గర తీసుకుంది. అడిగారు. అంటే వాళ్ళు బీఎస్పీలో కార్యకర్తలు చాలా మంచి వాళ్ళు, నాకు చాలా సహకరించారు సిద్దిపేటలో. నిజం చెప్పాలంటే ఒక్క రూపాయి తీసుకోలేదండి. ఇంత భోజనం తిన్నారు, అది కూడా పాపం ఇంత పప్పన్నం తినే పనిచేశారు. వాళ్ళకి సెల్యూట్ కొట్టాలి ఎప్పటికైనా బీఎస్పీ వాళ్ళకి. వాళ్ళ మీద ఎప్పుడు నాకు కృతజ్ఞత ఎప్పుడు ఉంటుంది. అంతేగాని నాకు బీఎస్పీ తోటి ఏదో వాళ్ళు చెడ్డవాళ్ళని అదేం కాదు. కానీ మనం ముందుకెళ్ళాలి అనే క్రమంలో ఇప్పుడు గవర్నమెంట్ ఉంది. మరి గవర్నమెంట్లో ఉంటేనే గవర్నమెంట్లోకి వస్తామంటే, మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే వాళ్ళ జోలికి పోలే కదా. ప్రభుత్వం ఉన్నప్పుడు ఫైటింగ్ చేశాను నేను. కానీ కాంగ్రెస్ పార్టీలో 6 గ్యారంటీల్లో కౌలు రైతులు కానీ ఏది కానీ నన్ను చాలా నా సబ్జెక్ట్ అది. సో మా రైతులకి ఏమైనా చేసుకుందామని ఈ పార్టీలకు వచ్చింది. కానీ ఎక్కడ మూడవర్తలు కదా సరే, కౌలు రైతులకే మేలు చేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరిరు అనుకుందాం. అవును, రైతు బంధు తోటి ఇప్పటికి మీరు రైతుల ఎజెండాగానే. ఇప్పుడు రైతు బంధు ఏం చెప్పిండు మీకు గతంలో తెలుసు. 2 ఏళ్ల కిందట నేను నా రైతు బంధు రిటర్న్ ఇచ్చిన, తీసుకోలే. రైతు బంధు ఇవ్వకండి, 5 ఎకరాల లోపే ఇవ్వండి అని ఫ్లెకార్డ్ పట్టుకొని కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు నిలబడ్డా. అవి కూడా తెలుసు మీ అందరికి. ఇవ రేవంత్ గారు ఇప్పుడు ఏం చేసారు, 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే న్యాయం చేస్తా అన్నాడు. అంటే ఎటో నా 1 విష్ అయితే ఫుల్ఫిల్ అయింది. ఆల్ ఆఫ్ ఏ సడన్ అన్ని కావాలంటే కష్టం. ఒక్కొక్కటి అవుతుంది. ఒక ఏడాది టైం ఇవ్వాలి గవర్నమెంట్కి. ఎందుకంటే వీళ్ళు సర్వనాశనం చేసింది వ్యవస్థ ఈ హరీష్ రావు. కానీ అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఈ మాట మీరు ప్రజలకు ఎందుకు చెప్పలేకపోయామని? 100 రోజులలో 6 గ్యారెంటీలు మేము పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్న మాట మీరే చెప్తే, అరే 100 రోజుల లోపు 10 సంవత్సరాల కాలం పాటు ఏ జీవితాలు అయితే ఆగమైనాయో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల తర్వాత మా బతుకులలో మార్పులు వస్తాయని ప్రజల ఆశతోటే మీ పార్టీ కోటేసారు కదా. సో ఇప్పటికీ ఎందుకు ఇంకా రైతులు ఇబ్బందులు పడతారు? రైతు బంధువుల విషయం ఇలా మీడియాకే ఉత్సాహం ఎక్కువ ఉంది. 100 రోజుల పండుగ మీడియా చేసుకుంటుందే తప్ప ప్రజలు ఎవ్వరు 100 రోజులల్లా పాప వాళ్ళు అన్ని చేసామండి. ప్రతి ఒక్కటి సిలిండర్ కాడ నుంచి ప్రతి ఒక్క విషయం మేము క్లారిటీ ఇచ్చిన తర్వాత ప్రజలు మాకు సమయం ఇస్తే మీడియానే ఇస్తలేదు మాకు సమయం. ఇలా మీడియా అత్యుత్సాహం ఏంటంటే తప్పు పట్టాలని. ఎందుకండి 10 ఏళ్లలో కేసీఆర్ని ఈ తూర్పున పట్టేది ఉండే, మమ్మల్ని ఎందుకండి 100 రోజులకే బజార్ గుంజి వేషం ఇస్తారు? కొద్దిగా ఆలోచించాలి, కొద్దిగా టైం ఇవ్వండి, ఒక ఏడాది టైం ఇవ్వండి. ఇప్పుడు ఇప్పుడు ఒక ఇంట్లో నుంచి ఒక ఇంట్లోకి పోతేనే ఆ క్లీనింగ్కే చాలా టైం పడుతుంది. మరి వీళ్ళు చేసిన దరిద్రం 10 సంవత్సరాలు మొత్తం స్కాములు ఉన్నాయండి. ఇక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులలో కూడా స్కాములు చేసిన ఎదవల్ని వీళ్ళని జైల్లో నూక్తే తప్ప ఇవాళ శుద్ధి అయ్యేటట్టు లేదు రాష్ట్రం. ప్రస్తుతం శుద్ధి నడుస్తుంది, వెయిట్ చేయాల్సిందే. ఓకే, బీజేపీలో ఉన్నప్పుడు ఆ సిద్ధాంతాలు, ఆ కథ వ్యవహారం అని చెప్పి బీజేపీలో తిరిగారు. బీఎస్పీ తోటి బహుజన వాదం ఎత్తుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకున్నారు. సిద్దిపేట ప్రజలు చక్రధర్ గౌడ్ ఆయన అవసరం కోసం జెండాలు మార్చుకుంటా ఉన్నాడు, జెండా ఎత్తుకుంటా ఉన్నాడు అన్న ప్రశ్నకు సమాధానం ఏం చెప్తారు? ఎన్ని పదవులలో ఉన్నా నేను? దేనికి అది ఇన్ఛార్జ్ ఉందానా? ఒక ప్రోటోకాల్ ఉందా నాకు? ఇన్ని పదవులలో వేనా కదా. కానీ అల్టిమేట్ ఒక టార్గెట్ తోటే డబ్బులే పెడితే, ఈ జనానికి పెట్టే డబ్బులే ఆ నాయకుల పార్టీలకు ఎవరికో పెడితే ఆబ్వియస్లీ ఉన్న ఫ్యాక్టే. ఏదో సీట్ వచ్చేది, ఏదో ఒకటి వచ్చేది, మంది మార్బలం వచ్చేది. ఏంటన్నా చూపించారు మంది మార్బలం కండవాలు వేసుకుందో నా చుట్టూ. పార్టీలో నువ్వు ఉన్నది ప్రజాసేవకే. ఎక్కడ కూడా 17,000 ఓట్లు అండి, అంతకుముందు 600 ఓట్లే.
ఈ హరీష్ రావు మింగంగా మిగిలిన ఓట్లు ఉన్నాయి 17,000. మా ఓట్లన్నీ మోసం చేసి మాల్ ప్రాక్టీస్ చేసి ఇప్పుడు లీగల్గా మాకు 17,000 చూపిస్తుంది. అవి కూడా ఏం నాట్ ఏ జోక్ కదా, 17,000 ఓట్లు అంటే. ఇప్పుడు బీఎస్పీ ఓట్లు అవి చక్రధర్ గౌడ్ ఓట్లే ఉంటాయి అవి అంతే, ఆబ్వియస్లీ చక్రధర్ గౌడ్ ఓట్లే ఉంటాయి. ఇప్పుడు కూడా ఎప్పుడైనా నా క్రేజ్ అట్లే ఉంటుంది జనంలో. నేను రైతు పక్షపాతినని అందరికీ తెలుసు. ఇప్పట్లో ఒక బాంబు పేలుస్తున్నా మీకు చెప్తున్నా, మేము మీడియా ముందట మేము గవర్నమెంట్కి ఫైల్ ఇచ్చేసినాం రంగనాయక సాగర్ మీద. అతి త్వరలో హరీష్ రావు కింద పెట్టాల్సింది పెట్టేసినాం. అది ఎప్పుడు బ్లాస్ట్ అయ్యేది తెలియదు. రంగనాయక సాగర్ ప్రజలకు మంచి రోజులు వచ్చేసినాయి. అతి త్వరలో హరీష్ రావు జైలుకి పోతాడు. ఏం కుంభకోణం ల్యాండా? ఖచ్చితంగా రంగనాయక సాగర్లో భూ కబ్జాకు పాల్పడ్డాడు హరీష్ రావు. మరి బీజేపీలో కనిపించాయి ఇవి. తెల్లారితే పొద్దుకుతున్న వాళ్ళ మీద నన్ను తిట్టేటోళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ కంటే ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళకి బుద్ధి వచ్చింది కానీ బీజేపీలోకి వస్తలేదు. అంటే నా డౌట్ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు చల్లబడ్డారు కదా, ఈ ఛార్జ్ ఏదో మేము తీసుకుంటాము వకాలత్ అని. బీజేపీ వాళ్ళు ఏడ చూడు నా వాళ్ళ మీద అన్నా నువ్వు ఎన్ని పార్టీలు మారుతున్నావు, అరే బాబు నేను ఎన్ని మారితే నీకు ఇంట్లోకి ఏమైనా వచ్చేది తగ్గిందా? ఫస్ట్ మీ సంజయ్ ఎందుకు ఓడిపోయిండో అడుగు, మీ రఘునందన్ ఎందుకు ఓడిపోయిండో అడుగు, ఈటల్ గారు ఎందుకు ఓడిపోయిండో అడుగు. మంచి మంచి హేమాయేమిలు అంత ఓడిపోతే ఎందుకు ఓడిపోయినాం రా బాబు అని అది వెతుక్కోవడం మానేసి నా పార్టీ కండువాలతో నీకు వచ్చేది లేదు, పీకేది లేదు. గెలిచినా ఓడినా నా కెరియర్ నేను ఆగమైపోయేది. మీ లీడర్లంతా ఆగమైతుంటే గాళ్ళను వదిలిపెట్టి నా మీద ఇంట్రెస్ట్ చూస్తున్నామంటే నేను నా మీద ఇంకా ప్రేమ చంపుకోలేదు బీజేపీ వాళ్ళని నాకు అనిపిస్తుంది. సో హరీష్ రావుని బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నాయకులు ఆయన ఖతం చేయలేకపోతా ఉన్నారు. చక్రధర్ని ముందుంచి హరీష్ రావుని ఖతం చేయాలన్న ఆలోచనలో భాగంగానే చక్రధర్ గౌడ్ని ముందుంచారు అంటే ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ప్రజలు ముందుంచారు, నన్ను నాయకులు కాదు, జనం ముందుంచారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎవ్వరు లేరా మీ వెనకాల? ప్రజలు అలా బీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ కాంగ్రెస్ ఉండొచ్చు. ప్రజలకు ఒకటే అర్థమైంది, చక్రధర్ అయితేనే హరీష్ రావుది దించేది ఇతనితోటే అవుతుంది. మరి ఇన్ని కేసులు నా మీద ఎందుకైనా ఒకటే ఆడార్లో అన్ని క్రైములు చేస్తే మరి ఇన్నేళ్ల నుంచి ఎందుకో చేస్తలేను క్రైమ్స్? వీళ్ళ కేసులన్నీ కొట్టేస్తారు. అన్నీ హైకోర్టులో వేసేసిన, క్వాష్కి వేసిన. అన్యాయంగా నన్ను లోపలేసిండు, నా ఇంట ఆడబిడ్డని ఏడిపించుకున్నాడు. నీవేం బాగుపడ్డావు కేసీఆర్? ఇలా నీ బిడ్డ పోయి తిహార్ జైల్లో అన్నది 2 ఏళ్ళ దాకా రాదంట. నీ అల్లుడు పోతాడు, నీ కొడుకు పోతాడు. లాస్ట్కి అందరు అయిపోయిన తర్వాత అంటే మనం చేసే పాపాలే పిల్లలకు తగులుతాయి అంటే అది చదివినాం, చూస్తున్నాం. ఇప్పుడు ఫ్యూచర్లో నువ్వు లాస్ట్కి నువ్వు పోతావు. అది నువ్వు గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పటి వరకు గజ్వేల్ కాలు పెట్టలే అంటే నీకు ఓట్లు వేసిన వాళ్ళు ఎంత సిగ్గుపడుతున్నారు అంటే దయచేసి ఎంపీ ఎలక్షన్స్కి మాత్రం ఈ తప్పు చేయకండి. బీఆర్ఎస్ లేదు. ద ఫైట్ ఈస్ ఇన్ బిట్వీన్ బీజేపీ కాంగ్రెస్లో ఉంది. బీఆర్ఎస్ పార్టీ లేదని మీరు ఎట్లా అంటారు? 6 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు మీ మెదక్ ఉమ్మడి జిల్లాలో. 6 మంది ఎమ్మెల్యేలు గెలిచినారు. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వస్తుంది, మా గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు మాకు ఓటు వేయకపోతే మీకు పెన్షన్లు రావు, మీకు ఇవి రావు అని భయంకరమైన ప్రలోభాలకు గురి చేసి అప్పుడు ఫోన్ ట్యాపింగ్లు యూజ్ చేసి విచ్చలవిడి రజాకర్ల పాలనతోటి ఎంతో మందిని మేనేజ్ చేస్తే వచ్చారు ఆ 6 సీట్లు కూడా. మరి ఎంపీ ఎలక్షన్స్లో చూద్దాం కదా ఎంతవరకు వాళ్ళు వర్కౌట్ చేస్తారో చూద్దాం. కవిత అరెస్ట్ అవుతుందని ఊహించారా మీరు ముందే? అరెస్ట్ అవుతుంది, ఒకరోజు అవుతుంది అని అయితే ఊహించినాం. ఎందుకంటే ప్రతిదానికి ఇప్పుడు తెగేదాకా కూడా లాక్కోడు. ఇలా అసెంబ్లీ ఎలక్షన్స్కి కవిత అరెస్ట్ మాకు అవసరం లేదు, ఎందుకంటే మేము బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబట్టి మేము ఇప్పుడు అవసరం లేదు. అసెంబ్లీ సీట్స్ తోటి ప్రధానమంత్రి నిలబడేది లేదు. సో పార్లమెంట్లో వేసేసారు వాళ్ళంతా ఒకటే. అంటే కవిత తప్పు చేయకుండా కానీ అరెస్ట్ చేసిరు అంటారా మీరు? తప్పు చేసింది, లేట్గా అరెస్ట్ చేసిరు అంటారు. తప్పు చేసింది బట్ అరెస్ట్లో జాప్యం జరిగింది అంటుంది. సరే, బీజేపీ మేలు కోసమే కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసిరు అనుకుందాం. ఓకే, మరి బీజేపీకి మేలు అవుతుంది రాబోయే ఎంపీ ఎలక్షన్లో? అవ్వాలనే చేసిరు, అవుతుంది కాదు మనం చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ ఇస్తే సోనియా గాంధీ గారికి మంచి మన ప్రభుత్వం వస్తే అది ఇదని చెప్పారు. మరి అది జరిగిందా అండి? కొన్నిట్లకి మనం చేసేటి చేస్తాం, రిజల్ట్స్ అనేటివి ఊహించలేము, అవి అది ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు మీ అస్త్రం ఏంది? అసెంబ్లీ ఎలక్షన్లో ఏమో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ 2 ఒకటే అని చెప్పుకొని ప్రచారం చేసుకుంటే ప్రజలు నిజంగా ఒకటే కావచ్చు అని చెప్పి ఆప్షన్ మీ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం వాస్తవమే కదా? అవును. ఇప్పుడు బీజేపీ ఏం చెప్తుంది? కవితను లోపడేసినాం, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ 2 ఒకటి అని చెప్పి బీజేపీ ప్రచారం చేస్తుంది. ఇక్కడ బీజేపీని ఇప్పటికి కూడా వీక్ క్యాండిడేట్లనే పెట్టారు.
ఎక్కడ ఎక్కడైనా వీక్ క్యాండిడేట్లనే పెట్టారు బీఆర్ఎస్ పార్టీ. అవును. ఇవాళ వెంకట్రామిరెడ్డిని పైసలు ఉన్నోని తీసుకొచ్చి అరే మస్తుగా తిన్నావు కదా ఈడ పెడుతూ రానాడు అని చెప్పి రఘునందన్కి ఏమైనా పైసలు తక్కువ అయితే జర నువ్వు ఖర్చు పెట్టరా భయ్ ఇన్ని సంపాదించావు కదా అని మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు నాగం చేసి రంగనాయక సాగర్ నాగం చేసి అన్నపూర్ణ రిజర్వాయర్ నాగం చేసిన ఒక దుర్మార్గుని ఒక భూ బకాసురుని తీసుకొచ్చి పెట్టిరు. అంటే పబ్లిక్ మీద ఫుల్ క్లారిటీ ఉంది. సో ఆటోమేటిక్గా ఓట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే రఘునందన్ కావాలని వీళ్ళు ఏదో పిచ్చికలలు అంటారు కానీ అదంతా వర్కౌట్ కాదు. వీళ్ళంతా ఒకటే, వీళ్ళ రావులంతా ఒకటే ఉన్నారు. ఇప్పుడు వెంకట్రామరెడ్డి పోటీ చేసేది రఘునందన్ రావు గెలుపు కోసం. ఖచ్చితంగా వాళ్ళకి పైసలు ఆజుబాజు పంచుకోవడానికి ఇదంతా. ఆయన ఏటీఎంని ఆయన నడుముకి కట్టిర్రు, రఘునందన్ నడుముకి. ఇది ఎటు పోతే ఏటీఎం అటు పోతుంది అంతే. ఇవి నన్ను ఇట్టుకున్నా పర్వాలేదు అనేటోడు అంటూనే ఉంటాడు. ఇలా ట్రోలర్స్కి కొదవలేదు వాడు ఇంట్లో సల్ల కూర్చొని వాడు ఏమని అనుకోని జరిగేది ఇదే. అసెంబ్లీలో మేము గదా చెప్పినాం. అదే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఇలా నేను ఏదో ఫోటో పెట్టినా అండి. ఏదో ఫోటో పెడితే నాది ఏదో ఫోటో పెడితే మా రఘునన్న వినని మీరు రఘునన్నకి చెప్పురా పోయి మీ రఘునందన్ అన్నకి చెప్పు అన్న నువ్వు గెలుస్తున్నావు నాకు చెప్తే ఏం లాభం. సరే, రఘునందన్ రావు గెలుపు కోసమే వెంకట్రామరెడ్డి రంగంలోకి దించిరు అనుకుందాం. అవును. రాబోయే ఎంపీ ఎలక్షన్లో రఘునందన్ రావు గెలవబోతుండా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. వీళ్ళ దొంగ లెక్కలు అసెంబ్లీలో అర్థమైపోయింది. ఇంకోటి మొత్తం 400 సీట్లు మధ్య అంత పిచ్చిలేసింది. జగన్ చూస్తే 175 అటు అంటాడు, 25 అటే అంటాడు. అంటే ప్రతిపక్షాలని ఉండనీయమని చెప్తారు ఇండైరెక్ట్గా. ప్రతిపక్షం ఖచ్చితంగా ఉండాలి. కొంచెం హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఉండాలి. వాజ్పేయి గారి సిద్ధాంతాలతో ఇవాళ నడవట్లేదు ఈ దేశం. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఒక్క సీటు తేడా అయిందని ఆయన అప్పుడు గవర్నమెంట్నే వదులుకున్నాడు. ఆ చరిత్ర మనకు తెలిసింది. ఇవాళ కొనుక్కుంటారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరు మేనేజ్ చేసుకొనే వెళ్తున్నారు అనేది ప్రజలకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ నీలం మధు ఖచ్చితంగా గెలుస్తాడని కోరుకుంటున్నాం. కానీ ఆ ఇద్దరు నాయకుడు వెంకట్రామరెడ్డి, రఘునందన్ రావు, వెలమారెడ్డి ఇద్దరు నాయకుల్ని ఎదుర్కొనే శక్తి, కెపాసిటీ నీలం మధుకు ఉందంటే ఏం చెప్తారు? ప్రజలకు ఉంది, జనానికి ఉంది. జనం నమ్ముతారు ఖచ్చితంగా. మరి అట్లా మాట్లాడితే ఎంతో హేమీలండి ఇలా రఘునందన్ గారు అండ్ మన బండి సంజయ్ గారు కానీ ఈటల్ గారు కానీ మరి ఊహించలే ఓడిపోతారని. ఎంత దారుణంగా ఓడిపోయారు. అదే రిపీట్ కాబోతుంది. ఏది మన మెదక్లో రఘునందన్ గారు ఏంటంటే ఖచ్చితంగా గెలుపు అని అనుకుంటుండు కానీ సాధ్యం కాదు. కానీ ఇక్కడ కొత్త ప్రభాకర్ ఇంట్లో 10 రోజులు పండుకుంటే ఆడు పబ్బుల ప్రభాకర్ అని కూడా నీకు తెలుసు. ఆ పబ్బుల ప్రభాకర్ గారి చేతులు అంత చిత్తుగా ఓడిపోయిన మీరు ఏ కాన్ఫిడెన్స్ తోటి వస్తుర్రు అంటే వెంకట్రామిరెడ్డి ఉన్నాడు మనకు ఓట్లు పుషప్ చేస్తాడని వస్తుర్రు అంతే. కానీ ఇక్కడ అభ్యర్థుల ఫేసు ఆ బొమ్మ కనిపించే అవకాశం లేదు. సెంట్రల్లో బీజేపీ ఉండాలి, నరేంద్ర మోదీ ఉండాలన్న చర్చ బలంగా జరుగుతున్న నేపథ్యంలో నేను కూడా రీసెంట్గా చేవెళ్ళ నియోజకవర్గంలో తిరిగిన. సో చాలామంది సరే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే కానీ సెంట్రల్లో బీజేపీ ఉండాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో ఇక్కడ రఘునందన్ రావు ఫేస్ చూడకున్నా కానీ నరేంద్ర మోదీ గారి బొమ్మ చూసి అక్కడ ఓట్లు పడే అవకాశం ఉంటుంది. రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్లు కావాలన్నా, ఏది కావాలన్నా లోకల్ గవర్నమెంట్సే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇదంతా చేసేది ఇప్పుడు కొత్త ప్రభాకర్ ఇన్నేళ్ళ నుండి ఏం పొడిచిండో అందరికీ తెలుసు. ఆయన ఊరు పేరు తెలియదు, ఆయన మండలాలనే తెలియదు, ఏది తెలియదు. ఒక డమ్మిగాని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఆ డమ్మిగాడు, ఈ వెంకట్రామిరెడ్డి, వీళ్ళందరూ, ఈ హరీష్ రావు, వీళ్ళందరూ రఘునందన్కి సపోర్ట్ చేయాల్సిందే, చేస్తారు. ఆయన గెలిపించే ప్రయత్నం చేస్తారు. అందుకే మీకు దీనికి నిదర్శనం ఏంటి అంటే మీకు ఆలోచన టీవీ కామెంట్స్ చదువుకోండి. నేను అందరిని నిజమో లేదు మీకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఖచ్చితంగా ఒకటే. ఇప్పుడు మళ్ళీ అదే నినాదమా? బీజేపీ బీఆర్ఎస్ రెండు ఖచ్చితంగా ఒకటే. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వం పైన మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక ఒకవేళ పెడితే మొత్తం స్వీప్ చేసి పారేస్తుంది. అంత వేవ్ ఉంది. సో ప్రజలు క్లారిటీతో ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి మెదక్ గెలుస్తుంది. సో ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాల కాలం పాటు అదే నాయకులు అందులో ఉండి ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే చూసి ఉన్నోళ్ళు ఈ మధ్యకాలంలో మీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటా ఉన్నారు. మీరు స్వాగతిస్తూ ఉన్నారా? మీరు కూడా ఆ పార్టీ పైన పోరాటం చేసి ఉన్నారు. మీరు కూడా నిర్బంధాలు, జైలు జీవితం, అక్రమ కేసులు చూసారు. మీరు స్వాగతిస్తూ ఉన్నారా? అటున్న నాయకులు ఇటు వస్తూ ఉంటే? అంటే నాయకుడిని బట్టి ఉంటుందండి. ఇవాళ బీఆర్ఎస్కి కోవట్ ఉన్నాడు అనుకోండి, బీఆర్ఎస్ కోవట్ ఉన్నాడు అనుకోండి కాంగ్రెస్ పార్టీలో, వాడు బయటికి వెళ్ళి వచ్చే రియల్ నాయకుడిని యాక్సెప్ట్ చేయడు.
ఎందుకంటే వానికి బీఆర్ఎస్ వాడు ఏం చెప్తాడంటే, ఇప్పుడు సిద్దిపేటలో మా దగ్గర ఏం జరిగిందంటే, కొంతమందికి హరీష్ రావు బ్రీఫింగ్ చేసిండు, చక్రధర్ గారు రాగానే లొల్లీలు పెట్టుండ్రు అని. బీజేపీలో వేరేప్పుడు అదే చేసారు, ఈడికెళ్ళి వచ్చినా అదే చేశారు. కానీ మా హైకమాండ్కి మాత్రం నా మీద ఒక క్లారిటీ ఉంది. నా కేసులు ఏంది, వీడేంది, చరిత్ర ఏందని తీస్తే జెన్యున్గానే ఉంది. అంటే లోకల్ వీళ్ళు ఒక చేసి రాకుండా చేస్తే కూడా పై లెవెల్లో మాత్రం ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవద్దు అనే క్లారిటీ మాత్రం కన్ఫామ్గా ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళ చరిత్ర ఏందనేది చూస్తున్నారు కరెక్ట్గా. ఇప్పుడు చక్రధర్ ఇన్ని కేసులు ఎదుర్కొన్నాడు, మరి గతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎన్ని కేసులు ఎదుర్కొన్నారు అని కూడా వాళ్ళు చెక్ చేస్తారు కదా. అంత పిచ్చోళ్ళు అయితే కాదు, అయితే వాళ్ళు ఇంత పొజిషన్కి రారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చూడండి, వేరే పార్టీలకి వెళ్ళి వచ్చిండు. మరి అదే పార్టీలో ఉన్న ఎంతో మంది ఉన్నా వాళ్ళు ఎందుకు సీఎం కాలేకపోయారు అంటే, ఆ పోరాడిన తత్వం ఒకటి ఉంటుంది, కొట్లాడే తత్వం ఒకటి ఉంటుంది. ఎంత గట్టిగా వాయిస్ ఇచ్చినావు. రేవంత్ రెడ్డి గారి ఇంటి తలుపులు వెలిగినాయి, బెడ్రూమ్లోకి వెళ్ళి ఎత్తుకపోయారు. నా ఆఫీస్ తలుపులు వెలిగినాయి, నన్ను ఎత్తుకపోయారు. హరీష్ రావు ఇంటి తలుపులు వెలుగుతాయి ఒకరోజు ఖచ్చితంగా. ఇది జరుగుతుంది, జరగాలి కూడా. అంటే చరిత్ర చూసి ఎవడెవడైతే కష్టపడ్డారో, కోదండరామ్ ఇల్లులు వెలగలేదా, తీన్మార్ మల్లన్నది వెలగలేదా, మేము ఎవరమండి కొట్లాలే. అందుకే అడ్డమైన కేసులు పెట్టి మమ్మల్ని ఒప్పలేసారు. మాకు ఏ పని అండి రేపులతోటి, మాకు ఏ పని? రేపులు చేసేటోడు మా లెక్క ఉండడు, బీఆర్ఎస్లు ఉంటారు సైలెంట్గా సందేట్లో సడేమియా అన్నట్టు ఉంటుంది వాళ్ళ కథ. మాకు చేత కావు. ఇంత పేరు పెట్టుకొని ఇంత తెలివితేటలు ఉండి ఇంత డబ్బు సంపాదించి ఇంత సేవ చేసేటోడు రేపు కేసులో పోతాడు, అది ఒకరికి కదా తెలివి ఉండాలి కదా. అంటే ఎంత ఫ్యాబ్రికేటెడ్ కేసులు. కోర్టు తీర్పిచ్చింది ఆడు చేయలేరా బాబు అని. ఇక మీదట ఎవడన్నా పదాలు వాడితే ఈ ఎలక్షన్స్ తర్వాత వాడు డైరెక్ట్ వాని మీద డిఫమేషన్ పరువు నష్టం కేసు చేసి పారేస్తా. ఎన్ని కేసులు ఉన్నాయా ఇంకా? ఒక 4 ఉన్నాయి అంతే. 4 కేసులు కొట్టేస్తారు. అధికార పార్టీలో పోగానే ఎన్ని కేసులు మాఫీ అయినాయి? అధికార పార్టీ కాదు, వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇన్ని రోజులు అధికారులంతా కప్పిపెట్టి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మరి రాధాకృష్ణారావు గురించి మాట్లాడదాం, ఫోన్ టాపిక్ మాట్లాడుకుందాం. అంటే కేసుల మాఫీ కోసమే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కేసులు న్యాయస్థానానికి సంబంధించినవి, సాక్ష్యాలకు సంబంధించింది, మన క్యారెక్టర్ సంబంధించింది. నేను పోరాడుతున్న క్వాష్ చేస్తున్న, క్వాష్ అంటే హైకోర్టు క్వాష్ చేస్తే నిజ నిర్ధారణ చేసి ఉందా లేదా కొట్టేస్తారు. దానిలో నా ప్రమేయం ఏముంటుంది, గవర్నమెంట్ ప్రమేయం ఏముంటుంది. అట్లా అంటే అసలు బీఆర్ఎస్ ఇచ్చిన ఆఫర్లు వడియాడు, మరి వాళ్ళకి ఎందుకు లొంగలే నేను? కోవర్టు కూడా ఉండకపోతే బీఆర్ఎస్ అంటే ఎవరిచ్చి హరీష్ రావు ఆఫర్ ఇచ్చిండా? వాళ్ళ మనుషులు ఎలక్షన్ టైంలో పైసలు ఇస్తా ఊరుకో అన్నారు. నాకు అన్ని పైసలు అవసరం లేదు, నాకు ఆ డబ్బులు వద్దని చెప్పిన. నాకు సరిపోయే డబ్బులు ఉన్నాయి, నేను ఎప్పుడు హ్యాపీ నాకున్న డబ్బులతోటి. సో నాకు వద్దని చెప్పిన. నేను ఎంత మంచోనో మీకు తెలవాలంటే డైరెక్ట్ హరీష్ రావుని పోయి అడగండి. ఈ ప్రపంచంలో నా గురించి ఎక్కువ తెలిసింది ఆయనకే. నేను ఎక్కువ వాడు లొంగే తత్వం కాదని ఆయన్నే చెప్తాడు. ఆయన మనసును అడుగుండిపోయి, నన్ను కాదు. ఓకే, ఎందుకంటే ఆయనకు తెలుసు ఎన్ని ప్రలోభాలకు గురి చేసి నా లెక్క ఇంకెవడు దెబ్బతిన్నా ఎలక్షన్లో మొన్న నిలబడకపోదు. ఎవరితోటి అయితే చూపించండి. మల్లారెడ్డి అంతటోడు గజ్జుమని సైలెంట్ అయిపోయాడు మొన్న ఎలక్షన్స్లో. ఇప్పుడు మన ఎలక్షన్ రిజల్ట్స్ పైన కూడా మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా? ఇచ్చిన ఎలక్షన్ పిటిషన్ ఏం జరిగింది? వాళ్ళ కొడుకు పేరు ప్రస్తావించకపోవడం, ఆస్తులు చూపించకపోవడం, నాన్ అగ్రికల్చర్ అంటాడు, అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ అంటాడు. ఆయన ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి షో చేయలేదు. అవన్నీ డాక్యుమెంట్ ఎవిడెన్స్. అండ్ ఆయన ఎలక్షన్స్లో మాల్ ప్రాక్టీస్ చేసిండు, గోల్ మాల్ చేసిండు. ఖచ్చితంగా అది సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యమండి. కొన్ని జాగాలలో అది సాధ్యమే. మనకి ఎంఆర్ఓ, ఆర్డీఓ ఈ వ్యవస్థ పైన ఎప్పుడైతే మనకి కమాండ్ కొన్నేళ్ల నుంచి 15-18 ఏళ్ళ నుంచి కమాండ్ ఉంటుందో ఆ నాయకుడు చేయగలుగుతాడు. అది హరీష్ రావు చేసిండు. కోర్టులో ప్రూవ్ చేస్తా అంటున్నా కదా, జనానికి ఓపిక ఉండాలి. ఓకే, ఖచ్చితంగా ఇవాళ నోటీసులు పోయినాయి ఆయనకి, వారంలో నోటీసులు సర్వ్ అవుతాయి. మరి ఈ 30 ఏళ్ళ యలమ రాజకీయంలో 30 ఏళ్ళ కేసీఆర్ గవర్నెన్స్లో ఆయన అంటే వాళ్ళ వారసత్వంలో వాళ్ళ మీద పిటిషన్ వేసింది నేనే. ఓకే, హరీష్ రావు అన్నట్టు చూస్తేనే గజ్జుం అంటారు, వాని గజ్జుం అనిపించిన. అంటే ప్రాణం మీద తీపి లేకపోవడం అంటే ఇదే. ఎంతకైనా సరే అనే రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా పిటిషన్ వేసిన నా పోరాటం అతి తొందరలో. మరి దీనికి మద్దతు పలకాల్సిన బీజేపీ వాడు మాట్లాడాడు. ఇలా వాళ్ళకే నొప్పులు అవుతున్నాయి. హరీష్ రావు
ఇట్లా అంటే చాలు వీళ్ళకే పేదొప్పులు అవుతున్నాయి బీజేపీకి. నా మీద కుక్కలు అరిసినట్టు అరుస్తారు. ఓకే, నిన్న మొన్న హరీష్ రావు సంబంధించిన పిఏ పాత పిఏ అనుకుంటా, అవును. ఆయన ఇంకొక ముగ్గురు అరెస్ట్ అయినట్టు. అది ఎప్పటికేలో జరుగుతున్న తంత అండి. మేము ఎప్పటికేలో సిద్దిపేటలో మొత్తుకున్నాం, మా ముందర కెమెరా రాలే, ఎవడింలే. ఇవాళ అధికారం పోయింది, అన్ని బయటకు వస్తున్నాయి ఖచ్చితంగా. ఏం స్కామ్ అన్నా సీఎం రిలీఫ్ ఫండ్. సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే మా దగ్గర సగం సగం ఉంటుంది. యాక్చువల్ తప్పు చూపిస్తారు మీడియాలో. ఓకే, హాఫ్ అండ్ హాఫ్ ఉంటుంది. ఓకే, 1,00,000 వస్తే 50,000 ఇవ్వాలి, 2 లక్షలు వస్తే 1,00,000 ఇవ్వాలి. పేదోడు ఏముందండి, రానికాడ రాయన ఏమన్నట్టు ఎంతో కొంత వస్తుంది. ఎంతో కొంత వస్తుంది అనుకుని తీసుకుంటాం. అంటే హరీష్ రావుకు తెలిసే హరీష్ రావుకు తెలియకుండా ఇంట్లో వాళ్ళ వాష్రూమ్ లా సరిగా ఫ్లష్ కొట్టకపోతే కూడా హరీష్ రావు వచ్చి కొట్టిపోతాడు. అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ అంత ఉంటుంది. అది గలీజ్ అని చూడాడు. అది అంటే అక్కడ నుంచి చొరవ తీసుకున్న వ్యక్తి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎందుకు పోవండి? ఆయన 10 రూపాయలు ఇవ్వని దానం చేయడు ఆయన. కానీ ఇప్పటికే 1,000 కోట్ల అధిపతి అయినా 50,000 కూడా ఆశపడతాడు. 50,000 ఇంటూ హౌ మెనీ చెక్స్? దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. 50,000 ఇంటూ ఎన్ని చెక్కులు అంటున్నా. ఓకే, ఎన్ని వేల చెక్కులు? 50,000 అయిందా? అది కాలే కదా. రాజకీయ నాయకుడు ఎట్లా అంటే ఏది వదలడు, తిని పారేసే బొక్క కూడా వదలడు. లాస్ట్కి వస్తే ఏదో కుక్కకేద్దాం రా మన పని అవుతుంది అనే బాబతి ఉంటారు. ఓకే, సో ఈ మధ్య కాలంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తూ ఉంది. కొంతమంది అరెస్ట్ చేసి విచారించినారు. గతంలో చెప్పారు నా ఫోన్ కూడా ట్యాపింగ్ గురైనదని చెప్పి మీరు అన్నారు. నేనే చెప్పి మీరు కూడా బాధితుడే కదా. అవును. సో ఏం జరిగింది మీ విషయంలో? వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా కార్లో నాకు ఎందుకో ఫోన్ ట్యాప్ అవుతుంది అని తెలిసిపోతుంది మనకి. ఐఫోన్ అయితే ఈజీగా తెలుస్తుంది, ఆండ్రాయిడ్ తెలియదు. ఐఫోన్ ఏమవుతుంది అంటే యాప్స్ బ్లింక్ అవుతుంటాయి. ఇది అంతా డిఫరెంట్గా ఉందని నేను చాలా టాపిక్స్ మాట్లాడుతుంటే అన్నీ బయటకు వస్తున్నాయి. నా అరెస్ట్ కూడా అట్లే జరిగింది. నేను ఎక్కడున్నానో తెలియదు, నా వైఫ్కి కూడా తెలియదు, కానీ నన్ను పట్టిరు. ఓకే, అప్పుడు డౌట్ వచ్చింది. నేను ఒక సంభాషణ ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు ఒకటి మాట్లాడినా ఆ విషయం ఒక పోలీస్ ఆఫీసర్ నాతో అన్నాడు. ఓకే, ఎస్ ట్యాప్ జరుగుతుంది అని. 6 నెలల క్రితం మీరు తీన్మార్ మల్లన్న న్యూస్ చూడండి, ఏమని చక్రధర్ గౌడ్ క్యూ న్యూస్ ఇంటర్వ్యూ అని కొట్టండి. తీన్మార్ మల్లన్నతో నేను అన్న చూపించిన నా మెయిల్ ఇప్పుడు కూడా చూపిస్తా. 6 నెలల కిందట మెయిల్ అండి ఇది. ఇప్పటి చూపిస్తాను చూడండి. 29 ఆగస్టు 2023లో స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ మే టార్గెటింగ్ యువర్ ఐఫోన్. నేను ఎవరి మీద పోటీ చేస్తున్నా? హరీష్ రావు మీద. మరి అసలు కింగ్ పిన్నే ఆయన. ఇలా కేసీఆర్ని ఏవని పెట్టాలంటారు కానీ ఏవని పెట్టాల్సింది హరీష్ రావు అని. చూడండి, యాపిల్ బిలీవ్స్ యు ఆర్ బీయింగ్ టార్గెటెడ్ బై స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్. అంటే నిన్ను టార్గెట్ చేసిర్రు నీ ఐఫోన్ని అని ఇంత పెద్ద మెయిల్ పంపించింది. ఓకే, 6 నెలల క్రితం ఇది. అంటే వాళ్ళ గవర్నమెంట్ పడిపోకుండా 3 నెలల ముందే నేను ఆరోపించిన. ఎలా మీరు మీ ఫోన్ ట్యాపింగ్ అయిన మాట వాస్తవమే అనుకున్నానండి. మెయిల్ వచ్చింది యాపిల్ నుంచే కదా ఇది వచ్చింది. ఇదేమని మీరు చూడండి, థ్రెట్ ఐఫోన్ నోటిఫికేషన్ @apple.com. ఓకే, 100% ఫోన్ ట్యాపింగ్ అయింది. ఓకే, దీనికి హరీష్ రావుకి ఏం సంబంధం? నేను ఎవరి మీద పోటీ చేస్తున్నా? నా వెనుక కేసీఆర్ ఉన్నాడా, కేటీఆర్ ఉన్నాడా, నన్నే ముంచడానికి చేస్తుండా అని హరీష్ రావుకి అభద్రతా భావం ఒకటి ఉంది. ఓకే, ఇంటర్నల్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనండి, ఏదన్నానండి, ఆయనకు అది ఉంది. ఈయన వెనుక ఎవరుండి నడిపిస్తారు, అసలు చక్రధర్కి డబ్బులు ఎట్లా వస్తున్నాయి, సేవ్ ఎట్లా చేస్తుండు, ఇవన్నీ వీటి మీద ఒక క్లారిటీ కావాలని నా మీద చేసిండు. ఆయనకి ఏం దొరకపోయేసరికి ఫేక్ కేసులు పెట్టిండు. అసలు ఫోన్ ట్యాపింగ్లో ఫస్ట్ ముద్దాయి హరీష్ రావు అని 5 రోజుల కిందట నేను సోషల్ మీడియాలో పెట్టిన. నేను 5 days బిఫోర్ సోషల్ మీడియాలో పెట్టినా అండి ఇది. మరి ఇప్పుడు రఘునందన్ రావు గారు వచ్చి ఏదో పబ్లిసిటీ కోసము నేను చూడండి 5 రోజుల కిందట ఏం పెట్టినా, ఫోన్ ట్యాపింగ్లో కీలకమైన పాత్ర పోషించిన మాజీ మంత్రి అని పెట్టి నేను పెట్టిన ఇది బయటేయాలని. 2 రోజుల క్రితం వచ్చింది ఈయన. ఫస్ట్ బాధితుడు రేవంత్ రెడ్డి, సెకండ్ బాధితుడిని నేను అనబట్టే. మేము అసలు బాధితులం. మీరు అందరూ మంచిగా ఉన్నారు. మరి ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు కదా బీజేపీ వాళ్ళు, మరి నేను ఇంత పోరాటం చేసి హరీష్ రావు మీద ఇంత లొల్లి పెడుతుంటే మీరు ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా, మరి నాతోటి వాయిస్ ఎందుకో రాలే, నాకెందుకో వాయిస్ ఇవ్వలే. మరి చక్రధర్ మాట్లాడుతున్నప్పుడు నేను చేసింది అయితే దొంగతనం ఏం లేదు, రైతులకు 10,000 వంచిన ఇదే ఏడాది లాస్ట్ ఇయర్ సేమ్
వడగళ్ళ వానలు పడ్డాయని 10,000 వంచితే జైల్లో నూకిరు. మరి అప్పుడు ఎందుకు ఎవరు వాయిస్ ఇవ్వలే? అంటే పబ్లిసిటీ కోసమే రఘునందన్ రావు వచ్చి నా ఫోన్ కూడా ట్యాప్ అయింది అని అంటూ. ఇప్పుడు చక్రధర్ ఫోను ట్యాపింగ్ అయినా హరీష్ రావే కారకుడు, చక్రధర్ పైన కేసులైనా హరీష్ రావే, చక్రధర్ గౌడ్ని జైల్లో పెట్టిన హరీష్ రావే, చక్రధర్ గౌడ్ పైన ఈగ వాళ్ళని హరీష్ రావే. అవును, ఎందుకంటే కేసీఆర్ మీద నిలవలే, కేటీఆర్ మీద నిలవలేవాడు. చక్రధర్ అనేటోడు నిలబడ్డది హరీష్ రావు పైన. మరి ఇప్పటి వరకు ఎవడు నిలవలే, అంత ధైర్యం చేయలే. ఒకవేళ నిలబడ్డ సరెండర్ అయితే ఇవన్నీ కాకపోదు. నాకు డైరెక్ట్ చెప్పారు, నువ్వు సరెండర్ అంటే నీకు బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది అంటే, నాకు బ్యూటిఫుల్ లైఫ్ ఆల్రెడీ ఉందని నాకు వద్దని చెప్పింది. నేను వాడి మీద నిలబడ్డా కాబట్టి కక్ష సాధింపుల్లో ఇవన్నీ చేసిండని ప్రపంచం అంతా తెలుసు. ఇవాళ ఏదో నలుగురు వచ్చేసి అన్నిట్లకు వాడే కారణమా అంటే ఇంకొకటి కారణం. ఎట్లయితే నేను చేసిందా లేదా నాకు తెలియదా, నా మనస్సాక్షికి తెలియదా? ఉట్టి పుణ్యానికి కేసులు పెట్టేసి అన్యాయంగా లోపల నూకిండు. ఇవాళ బయట పడతలేవా? సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వాడు మొన్న ఎత్తుకపోయిండు మాకు తెలియదు అంటే మీకు సిగ్గు శరం లేదా? మీకు తెలియదా ఎవడు ఎత్తుకపోతుండో? రేపు ఆ చెక్కులు ఎత్తుకపోయినోడు మీ ఇంట్లో బంగారం ఎత్తుకపోతాడు. నువ్వు మినిస్టర్, అంత పెద్ద తోపు మినిస్టర్, 10 ఏళ్ళు పీక్ పారేసినావు, నీకు ఇంట్లో ఎవడేమి ఎత్తుకపోతుండో లేదా నీకు? నేను మంత్రిగా ఉన్నప్పుడు నా దగ్గర కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిండు. సో నా వ్యక్తిగత పి అయితే ఆయన కాదు అని చెప్పి అట్లా ఇంక ఎన్ని పోయినాయో మరి. ఇప్పుడు నేను అంటున్నా అట్లా ఎన్ని పోయినాయో అంటున్నా. ఓకే, అంటే నువ్వు ఎన్ని చూసుకోకుండా ఎన్ని అక్రమాలని కిందోలు చేస్తుంటే నీకు సోయలేదా? ఉండాలి కదా. నువ్వు అంత పెద్ద క్యాడర్, నీకు తెలియకుండా ఏది జరగదు. ప్రపంచం తెలుసు, నువ్వు ఏమేం చేస్తావో కూడా నీకు తెలుసు. కానీ మీరు రిబ్బన్ కటింగ్ చేస్తూనే 15,000 ఇచ్చిన ఆడరా వాడని అడుగుతావు. నువ్వు 15,000 వదిలిపెట్టను, నీకు ఇవన్నీ వదిలిపెడతావా? ఏందండి హరీష్ రావు చరిత్ర ఎవరికి తెలియదు? మా మైనంపల్లి అని అంటాడు ట్రంక్ పెట్టె పట్టుకొని వచ్చిండని. దానికి నేను ఇంకో మాట యాడ్ చేయాలనా? హరీష్ రావు ట్రంక్ పెట్టె కాదు, ఎన్టీఆర్ గవర్నమెంట్లో ఫ్రీగా 10 ఫోన్ కాల్స్ ఉండు. ఎవరికి? ఎమ్మెల్యేస్కి ఫారిన్ కాల్స్ మాట్లాడుకోనికి. అప్పుడు హరీష్ రావు ఏం చేసేటంటే కేసీఆర్ గారి వైర్లు తెంపి వేరే ఫోన్ పెట్టి దానికి జాయింట్లు కొట్టి ఈ దుబాయ్ మస్కట్ ఫోన్ చేసుకునే వాళ్ళు ఉంటారా, వాళ్ళకి ఫోన్లు మాట్లాడించి పైసలు తీసుకునేటోడు. ఇది నా చరిత్ర, ట్రంక్ కాల్ చరిత్ర. ఓకే, ట్రంక్ పెట్టేతో పాటు ట్రంక్ కాల్స్ చేయించిన చరిత్ర అయినది. ఇలా చిల్లర పైసలు వదలాడు. ఓకే, మిమ్మల్ని ఒక్కలే టార్గెట్ చేసిండు హరీష్ రావు, లేకపోతే చాలా మంది ఫోన్ ట్యాపింగ్ మా దగ్గర మా ఇప్పుడు నిలబడి అభ్యర్థులలో దమ్ములేదు. సో వాళ్ళంతా వాళ్ళే కాబట్టి వాళ్ళకి ట్యాపింగ్ అంత ఉండదు. మా క్యాండిడేట్స్ ఫోన్లన్నీ చేసిండు. నేను చెప్తున్నా కదా, విత్ సాక్ష్యాలు చెప్తున్నాను. నేను టైంపాస్కి చెప్తాను. యాపిల్లోనికి మనసపడ్డ పంపలే నాకు మెయిల్. మరి మీకు వచ్చింది ఆ మెయిల్? లేదు, మాకు రాలేదు. మరి నాకెందుకు వచ్చింది మీరు చెప్పండి. 6 నెలల కిందడే చెప్పినా అండి, 6 months బిఫోర్. మరి 6 నెలల కిందట రఘునందన్ రావు ఎందుకు చెప్పలేదు ఈ మాట? ఇవాళ ఎందుకు వస్తుండు? సో ఫ్రీ పబ్లిసిటీ, ఏడ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్లో మనం వెలిగిపోవాలి అనే ఒక తాపత్రయం. తప్పేం లేదులేండి, డబ్బులు ఖర్చు కావద్దు అనుకున్నప్పుడు ఇవన్నీ సర్వసాధారణం. సో ఎవరెవరి ప్రమేయం ఉంటుందని ఒక హరీష్ రావు ప్రమేయం. నెంబర్ 1 హరీష్ రావు, ఇంకా నెంబర్ 2 కేసీఆర్, కేటీఆర్, ఎర్రవెల్లయ్య గారు అబ్వియస్లీ. అండ్ నేను లైవ్ చూసిన రాధాకృష్ణరావు ఎవరండి? నా కేసు అయినప్పుడు రాధాకృష్ణరావే కదా ముందర నిలబడి చూడండి ఇన్ని ఫోన్లు దొరికినాయి, ఇది దొరికినాయి అని డిస్ప్లే చేసుకుంటూ మాట్లాడింది. ఆ పతివ్రత, ఆ ముసలి కుక్కనే, ఆ ముసలి నక్కనే నా ముందట హరీష్ రావుకి ఫోన్ చేసిండు. నన్ను అరెస్ట్ చేసిన రోజు ఆఫీస్లో కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ చేస్తామని వానికి ఫోన్ చేసి మాట్లాడి అన్నీ మర్చిపోయినామా? ఈ చెవులు వినవాలేదా? ప్రభుత్వం పోయినాక కూడా ఇంత కక్షతో కొట్లాడుతున్నాం అంటే వాళ్ళు ఎంత దుర్మార్గులు. రాధాకృష్ణరావు అనేటోడు ఎంత లోఫర్ నా కొడుకు అంటే, ఆ రోజు అరెస్ట్ చేసిందాలో అమ్మాయిలందరూ వ్యభిచారం కేసులు ఇరికిస్తా అంటే అన్నీ మూసుకొని ఆ కేసు నువ్వు హైదరాబాద్లో బాంబులు పెట్టింది చక్రధరే అని ఒప్పుకుంటా, ఆడపిల్లల జీవితాలు ముఖ్యమని ఒప్పుకున్నాను. ఆ ఎదవకు తెలియదా ఇలా ఆడపిల్లల ఉసురు దాకింది, దుబాయ్ ఆరిపోయాడు, రేపు తీసుకొచ్చి చిప్పకోడి తినిపిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుపడాల్సింది ఇట్లాంటి వాళ్ళతోటి. ఒక ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, ఈ రాధాకృష్ణరావు, ఈ ఎదవలంతా నేను చెప్తున్నా, ఇవాళ ఆన్ రికార్డ్స్ చెప్తున్నా. అప్పుడు గవర్నమెంట్ ఒక చిన్న తప్పు చేస్తుంది. రాధాకృష్ణరావు వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్నప్పుడు, మళ్ళీ వినాలి, రాధాకృష్ణరావు వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్నప్పుడు ఆయన కింద ఉన్న ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ బ్యాచ్ ఉండు. వీళ్ళందరిని ఎంక్వైరీ చేయాలి. వీళ్ళే అసలు సిటీ మొత్తం పైసలు వసూలు చేసింది. రియల్టర్ల దగ్గర, సినిమా వాళ్ళ దగ్గర. ఖలీల్ పాషాని అరెస్ట్ చేయాలి.
ఖలీల్ పాషా బీఆర్ఎస్కి తొత్తు, నన్ను బీఆర్ఎస్లోకి పో అని ఎంతో ఫోర్స్ చేసిండు. ఖచ్చితంగా ఖలీల్ పాషాని అరెస్ట్ చేయాలి. మేము ఏడుంటే మా లొకేషన్ ఎట్లా తెలుస్తుందండి వాళ్ళకి? సైబర్ క్రైమ్ వాళ్ళకి మేము ఏడుంటాడో లొకేషన్ తెలుస్తుంది. సైబర్ క్రైమ్లో కూడా ఇప్పటికి వాళ్ళ మనుషులు ఇంకా హైడ్లో బీఆర్ఎస్ మనుషులు ఉన్నారు, హైదరాబాద్ సిసిఎస్లో ఉన్నారు. కానీ ఏ పోలీస్ ఆఫీసర్లు అయితే ఇప్పుడు కొంతమంది అజ్ఞాతంలో ఉండి కొంతమంది దొరికి వాళ్ళని అరెస్టు చేసి విచారిస్తారు కదా. సో పాపం వ్యక్తిగతంగా చక్రధర్ గౌడ్కు లేకపోతే ఆ పోలీస్ ఆఫీసర్లకు ఎటువంటి పంచాయతీ లేదు, కానీ వీళ్ళ వెనకాల పొలిటికల్ లీడర్లు ఉండే నడిపించినారు కదా. సో ఎందుకు ఇక్కడ వీళ్ళని బూచిగా చూపించి వీళ్ళని అరెస్ట్ చేసి ఏదో ఇక్కడతో ఏమంటారు క్లోజ్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు పొడిసెటోడు ఉన్నాడు అనుకోండి, కత్తిదేం తప్పు ఉందండి, గుచ్చుకుంది కదా అంటే ఎట్లా? అంతేనా లేదా? వాడు వాడిన వెపన్ ఏంది? తెలివి ఉన్నవాడిని వాడిండు, ఎవరిని బాగా ఎడ్యుకేటెడ్ ఐపీఎస్లను వాడిండు. అలా తెలివి ఎడిపోవాలి, ఏది పడుతుంది అరే జనానికి ఇది అవుతుంది సార్ అని వాళ్ళు రివర్స్ తిరిగితే రేపు సమాజంలోకి తెలుస్తుంది కదా. ప్రజలకు మీరు చెప్పరా మీకు పొలిటికల్ లీడర్లా ఇచ్చేది జీతం? పబ్లిక్ సర్వెంట్స్ అంటే మా డబ్బు, మా పప్పు మీద, ఉప్పు మీద, నూనె మీద, అగ్గిపెట్టెల మీద, ఈ మా చిన్న చిన్న ఏమి లేనోడు కట్టిన డబ్బుతోటే మీకు ఇలా జీతాలు వస్తున్నాయి. మీరు పబ్లిక్ నోటీస్లో పెట్టుంటే మీరు మీద ఎంత గౌరవం ఉండు అంటే నీ ఒక్కడి ఉద్యోగం కోసం ఇంతమందిని బలి చేస్తారా? ఇంతమంది ప్రైవసీని ఖతం చేస్తారా? అంటే ఇలా భార్యాభర్తలు ఏమన్నా మాట్లాడుకుంటే ముచ్చట్లు కూడా విన్నారంటే మీరు ఎంత లోఫర్ దూరబై? మీకు సిగ్గుందా? మీరు చదువుకున్నారా రాబై? మీ పోలీసు ఉద్యోగాల బ్రోకర్ గాళ్ళున్నాయి, అమ్మాయిల వ్యాపారం నడిపించేటోడున్నాయి వీళ్ళకంటే. వింటారా అండి ఆ మాటలు? ఎంత కరెక్ట్ అది? ఇంకొకడు బీఆర్ఎస్ నాయకుడట, సొంత పెళ్ళాం ఫోన్ ట్యాప్ చేయించిండట, నోట్లు ఉంచిపోతుంది రేపు. సిగ్గుండాలి కొంచెమైనా. ఇప్పుడు కేటీఆర్ ఏమంటా ఉండు, సరే ట్యాపింగ్ చేస్తే చేయొచ్చు, ఇద్దరు ముగ్గురు లుచ్చాగాల ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అంటే ఒప్పుకున్నాడు కదా. 100 రూపాయలు దొంగతనం చేసినా సేమ్ దొంగతనం కేసే, ₹1,00,00,000 దొంగతనం చేసినా ఒకటే. అంటే కేసు ఇప్పుడు కేటీఆర్ యాక్సెప్ట్ చేసేసిండి కదా, అప్పది మేడకు పడేది ఉందని. కానీ 1-2 చేయని కూడా పర్మిషన్స్ ఓడిచ్చిండి మీకు. లంగాగాళ్ళై చేసామంటాడు. ఇప్పుడు కేటీఆర్ ఒక రకంగా ఏమంటా ఉండంటే ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ గురైన వాళ్ళు తెరపైకి వస్తారో, సో కేటీఆర్ దృష్టిలో వాళ్ళంతా లుచ్చగాలన్నట్టే. లంగాగాళ్ళ అంటాడు. అంటే ఇప్పుడు రఘునందన్ నాది ఫోన్ ట్యాప్ అయింది, లుచ్చగాడ లుచ్చగాళ్ళ అంటారు. మరి దీనికి ఆన్సర్ బీజేపీ వాళ్ళు చెప్పాలి. మా అన్నని లంగాగాడ అంటావురా అని. అంతేనా లేదా? నేను అనలే. మరి కేటీఆర్ 1-2 అన్నాడు. ఇక మా రేవంత్ అన్న తిట్టినాను మేము చూసుకుంటాం. మరి మేము అన్నాడు, మరి మీ సంగతి నా ఇది ఏడ్చుడు బంద్ చేయరు. ఫస్ట్ మీకు శాతం అయితే ఆ వెంకటరామరెడ్డి దొంగ వాళ్ళ సంగతి చూడండి. వాడు 100 కోట్లు పెట్టి ట్రస్ట్ పెడతా అంటాడు. 100 కోట్లు అట, 100 కోట్లు అండి పబ్లిక్లో వైట్ మనీ చెప్తాడు. ఏడికెళ్ళి వచ్చినాయి? నువ్వు కలెక్టర్వే కదా, పబ్లిక్ సర్వెంట్వే కదా, ఏడికెళ్ళి వస్తాయి నీకు? పైసల వర్షం కురిసిందా? ఒక 10 రూపాయలు వంచుతా అంటే దాని లోపల నూకిరే, మరి 100 కోట్లు పెట్టి ట్రస్ట్ పెడతా అంటాడు. కానీ ఏసీబీ దాడు లేపియండి. ఒకప్పుడు మల్లన్న సాగర్ మీద ఎంక్వైరీ చేయించండి, రంగనాయక సాగర్ మీద ఎంక్వైరీ చేయించండి, అన్నపూర్ణ రిజర్వాయర్ మీద ఎంక్వైరీ చేయించండి, కాళేశ్వరం మీద చేయించండి. ఈ దొంగలు దొరకకపోతే వీళ్ళ బట్టలు చింపి కొడతారు పబ్లిక్ ఒకరోజు. రేవంత్ రెడ్డి ఏం పీక్కుటో పీక్కో అని కేటీఆర్ అంటున్నాడు. ఆయన వాళ్ళ అయ్య భాషనే, వాళ్ళ అయ్యోటైతే కొడుకు ఒక సవాల్గా స్వీకరించాలి. కేటీఆర్ అంతా ఓపెన్గా చెప్తా ఉండు, మీ కాంగ్రెస్ పార్టీ మీ ముఖ్యమంత్రి ఒక సవాల్గా స్వీకరించి ఎవరు దోషి, ఎవరు ట్యాపింగ్ గురైనరు, పోలీస్ అధికారుల వెనకాల ఎవరు, సో ఈ వ్యవహారం మొత్తం కోసం ముడబడే అవకాశం ఉంటుందా? అన్నీ మున్నడబడతాయి, ఏది ఆపడైనా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదో ఫ్లైట్లో పోతుంటే హరీష్ రావుతో కలిసి ముచ్చట పెడుతుండు అని చెప్పారు. ఎవరు? రఘునందన్ రావు గారు. అవును, మీరు చూసిర్రా? మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? విత్ ఎవిడెన్స్ పెడతా అన్నాడు. ఉంటే ఎప్పుడో పెట్టేటోడు, లేవు కాబట్టి మాట్లాడుతాడు. ఇప్పుడు నా దగ్గర ఫోన్లు ఉంది కూడా చూపించిన. నీ దగ్గర ఉంటే చాలా సవాల్ ఇసురుతుందాం చూపి. హరీష్ రావు ఎంత బరిదెంగిపోడు అంటే ఆయన పానం మీదకి వస్తుందంటే ఎవరి కాళ్ళైనా మొక్కుతాడు. ఓకే, రేవంత్ రెడ్డి పోలే, రేవంత్ రెడ్డి దగ్గరకు హరీష్ రావు పోయింది అన్నాడు. అది ఆయన అవసరానికి పోయినా ఆయన యాక్సెప్ట్ చేసిండా చేయలేదా నీకు తెలుసా? ఏం మాట్లాడుకున్నారో తెలుసా? ఎట్టి పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్లు ఇరికిచ్చిందే హరీష్ రావు. ఓకే, అన్యాయంగా ఇరికిచ్చాడు. గతంలో ఓటుకు నోటు కేసులు ఇరికిచ్చిందే ఈ హరీష్. అదంతా ప్రీ ప్లాన్డే. తొందరలో హరీష్ ఇల్లు తలుపులు కూడా వలుగుతాయి ఖచ్చితంగా. అరెస్ట్ అవుతాడా? ఖచ్చితంగా. దానికోసం 1000 కళ్ళతో మేము బతికున్నదే హరీష్ రావుని చూడనికే.
ఎందుకంటే ఒక రాక్షసుని అంతం తర్వాతనే మాకు సుఖం దక్కుతుంది. అప్పుడే మేము పండుగ చేసే రాష్ట్రం ఇవాళ ఇంత సర్వనాశనం అయింది, వ్యవస్థ ఇట్లా నాశనం ఏంటంటే ముఖ్య కారకుడు కేసీఆర్ కాదు, హరీష్ రావు. ఓకే, ఇవాళ కేసీఆర్ బజారు గుంజింది, కేసీఆర్ ఉద్యమకారుడు గుండి ఎంతో మెప్పు పొందింది సర్వనాశనం చేసిన పాపాత్ముడే హరీష్ రావు. ఈ బిడ్డ కొడుకు అల్లుడు కలిసి ముసలాయనని ఆగం పెట్టించేసారు. అందుకే ఈ ఏం చేయలేక ఆయన ఇంట్లో వన్నాడు. ఇవాళ మీ పాప ఆయనకు తెలుసు కదా, అన్ని పుస్తకాలు చదివిన వాళ్ళ ఏదో ఒక సెంటెన్స్ ఉండదా, మీ చేసిన కర్మ వదలదురా మిమ్మల్ని, అందుకే ఖచ్చితంగా అది అవుతుంది. ఓకే, చివరిగా మీ అగ్గిపెట్ట మచ్చ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందన్న? అంటే ప్రతిపక్ష పార్టీలో లేనప్పుడు ఇండివిజువల్ ఉన్నప్పుడే మార్కెట్లోకి తీసుకొద్దామన్న ఆలోచన మీలో వచ్చింది. ఒక అధికార పార్టీలో ఉన్నారు, మీరు తలుచుకుంటే పెద్ద సమస్య కూడా కాదు, తీసుకురావచ్చు. ఆ ప్రజల బతుకుల మేలు కోసం ఒక పరిశ్రమ క్రియేట్ చేస్తే చాలా మంది బతుకులలో వెలుగులు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు తీసుకొచ్చి అగ్గిపెట్ట మచ్చ ఆ అగ్గిపుల్లని గీకడం వల్ల కూడా వెలుగు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది? ఖచ్చితంగా ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాం, దాని పనులను ఉన్నాం ఆల్రెడీ. మొన్న కూడా మీడియాకి చెప్పిన. అయితే జరిగిన పెద్ద విషయం ఏంటంటే, మొన్న మా ఇంటి పైన జరిగిన దాడిలో దాని డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేటివి పోలీసులు ఆటోమేటిక్గా స్వీప్ చేసేసారు. దాన్ని తీసుకెళ్ళి దొంగలించిరు అనాలే. దొంగ పోలీసులు వచ్చి దొంగతనం చేసారు మా ఇంట్లో. సో ఆ డాక్యుమెంట్లు తేవడానికి ఆడిటర్ చాలా కష్టపడతాడు. మా ఆడిటర్ అతి తొందరలో స్టార్ట్ చేస్తాం. అతి తొందరలో మంచి ఇండస్ట్రీ పెట్టాలని నాకు కూడా ఉంది. ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం. మంచి అంటే ఇప్పుడు అదే కదా, అగ్గిపెట్ట మచ్చ పెట్టేస్తా. నా కళ అది. ఓకే, మా ఊర్లో చాలా మంది వెయిట్ చేస్తారు దానికోసం. దాని మీద లాభాలు వస్తే తిందామని కాదు, ఈ మొక్కం లేకుండా చేయాలి హరీష్ రావుకి. ఊర్లోకి వెళ్ళి బగాయించాలి హరీష్ రావు. మీకు ఇంకో విషయం చెప్తా, హరీష్ రావు ఇప్పటికీ కూడా సిద్దిపేటలో ఎలక్షన్ కోడ్ నడుస్తుంది. అక్కడ అధికారులు కళ్ళు మూసుకపోయి ఉన్నాయో ఏందో. ఆయన ఎమ్మెల్యే ఏదైతే క్యాంప్ ఆఫీస్కి వాళ్ళ మామది ఆయన ఫోటో వేసుకున్నాడు. ఇప్పటి వరకు అది అధికారులకు కనిపిస్తలేదు. మీరు ఖచ్చితంగా మీ అధికారులే కదా. ఇంకా కొంతమంది చెప్పు చేతలలో ఉన్నోళ్ళు ఉన్నారు. అది పీకేయాలి. నంబర్ 1, క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి గారి ఫోటో నువ్వు పెడతావా, మమ్మల్ని వచ్చి తలిగివంటావా? మరి తలిగిచ్చేటప్పుడు అడ్డం వస్తే ఎవరికైనా తలుగుతూనే ఉంటాయి. ముందే చెప్తున్నాం, తగ్గేదే లేదు. ఖచ్చితంగా నీ ప్రోటోకాల్ అంటే తెలుసో లేదో కానీ ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడు ఓటేసినా ఎవడు ఓటేయకున్నా ఆయన ముఖ్యమంత్రి, అందరు స్వాగతించాల్సిందే. ఖచ్చితంగా వారి ఫోటో ఉండాల్సిందే. ఏ అధికారం అడ్డం పెట్టుకొని హరీష్ రావు రెచ్చిపోయిండో అదే అధికారాన్ని అడ్డం పెట్టుకొని చక్రధర్ గౌడ్ రెచ్చిపోడు. న్యాయం ఏంది అని గుర్తు చేస్తా. ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రజాస్వామ్యం అంటే ఏంది, ఎట్లా బతకాలి సమాజంలో అని గుర్తు చేస్తా. ఓకే, అంతేగాని హరీష్ రావు ఆయన అధికారంలో ఉన్నప్పుడే నన్ను గింగరాలు కొట్టిస్తేనే భయపడలే నేను. ఇప్పుడు ఎవడో ఏదో అధికారం లేనప్పుడు పీకుతా అంటే నాకు చాలా మంది ఇప్పటికీ చెప్తారు, మంచివాడు చంపేస్తాడు రా బాబు ఏదో ఒకటి యాక్సిడెంట్ చేసి అంటే. అట్లా చచ్చిపోయేది ఉంటే నేను ఎంతకైనా ముందుకు పోతా. మరిగా కొన ప్రాణం వేరే లెవెల్ ఉంటుంది. నేను ఏం ఊరుకునేటోని కాదు. ఈ ముఖ్యంగా ట్రోలర్స్కి ఒకటే చెప్తున్నా, మనం విద్యార్థులం, బానిసలం కాదు. మన అవ్వయ్యకి ఎవడు తెచ్చి పెడతలేడు, మనం కష్టపడితేనే మనకు వస్తుంది. ఇంకా కూడా నాయకులను జోకకండి రా బాబు. మా అన్న వస్తే ఇది అవుతుంది, మా అన్న ఏ అన్న వస్తే ఏం కాదురా భయ్. అభిమానం ఉండాలి కానీ మనల్ని మనం ఖతం చేసుకునే అభిమానం మంచిది కాదు. నా తల్లినో నా చెల్లినో నా భార్యనో దూషిస్తే నీకేం రాదు, మిగతా పాపం మూట కట్టుకుంటావు. నీకు వాస్తవాలు తెలివే కాబట్టి నువ్వు చాలా మాట్లాడుతున్నావు. కానీ సరే, పార్టీ కోసం బీజేపీ వాళ్ళు కొట్లాడండి, సిద్ధార్థ కోసం బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడండి, నేను కొట్లాడతా. అది అలాగే ఉండాలి. కానీ వికృత రూపంగా బీఆర్ఎస్ వాడు ఎవడైనా బీజేపీ వాడు మాత్రం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇక వాడు బీఆర్ఎస్ సంతానమే అనుకోవాల్సి వస్తుంది. నేను మాత్రం డ్యామ్ షూర్గా చెప్తున్నా. ఓకే, ఎందుకంటే మరీ వల్గారిటీ ఎక్కువైపోయిందండి. ఎందుకంటే రైతుల కోసం పనిచేసినా నేను రైతుల కోసం చేసింది కనిపించింది, నేను ఫ్రాడ్ చేసింది కనుక కనిపించిందా అండి? నువ్వు చేసినావు అంటే నువ్వు ఏడ చూసినావు రా భయ్? దా మా ఊరికి రా, నేను ఏం సేవ చేసిందో చెప్తారు. ఏం చేయండి 17,000 ఓట్లు పడతాయండి. 17,000 ఓట్లు ఒక్క రూపాయి ఇవ్వకుండా వచ్చినాయి. ఎంత కష్టపడితే వస్తాయి? 10 రోజుల ప్రచారంలో 17,000 అంటే నెక్స్ట్ టైం హరీష్ని కొమటిచెరుకు గడతా అంటున్నా. ఆ టికెట్లు చెప్పుకోవాలి ఆడ కూర్చొని, రానిపోను. ఓకే, నీళ్ళ మధుని గెలిపించుకుంటారు ఇప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు బహుజనవాదం అనకుండా ఒకసారి అవకాశం ఇవ్వండి. బహుజనవాదం కాదు,
రేవంత్ అన్న నాయకత్వం మనం అందరం కలిసి అన్ని కులాలు కలిసి అనుకుంటేనే సమిష్టిగా పిడికిల్లాగా ముందుకెళ్దాం. రేపు మోడీ గారు ఏదైనా అనాలోచిత నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకించడానికి మన గలం కావాలి కదా అంటున్నా. ఓకే, అంతేగాని మేమేం జై శ్రీరామ్కి వ్యతిరేకం కాదు. అందరికీ అందరం ఇంట్లో శ్రీరామనవమి చేసుకుంటాం, అన్ని పండుగలు చేసుకుంటాం. రాముడు ఎవరి సొత్తు కాదు. సరే మీరు అక్కడ కట్టిరు, చాలా గొప్ప విషయం. నేను ఇప్పటికీ అది చాలా గొప్ప విషయమే కాదని ఎవరు అనట్లేదు అలా ఈ దేశంలో, అంటే పిచ్చోళ్ళే వాళ్ళు. కానీ అదే నినాదంతో మీరు ముందుకు పోయి అభివృద్ధిని వెనకగా నెడతా అంటే జనం పిచ్చోళ్ళు కాదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. జై శ్రీరామ్ అనగానే ఆత్మహత్య అయిపోతలేదు. ఓకే, కడుపులో పేగులు ఎండకపోయి రైతులు చచ్చిపోతారు. జై శ్రీరామ్ తోటి ఆగుతలేదు. నీళ్లు రాకుండా బోర్లు పడకుండా ఉంటే జై శ్రీరామ్ అంటే పడుతుందా? కాదు కదా. ఎవరో ఒకరు మీరు ఒక 10 మంది వచ్చి సాయం చేసి జై శ్రీరామ్ అని బోర్ అయితే పడతాయి. దేవుణ్ణి తలుచుకొని చేస్తే అది పనులు కావు. అందరికీ భక్తి ఉంటుంది. భక్తిని ఒక వ్యసనంగా మార్చొద్దు అని చెప్తున్నా. ఓకే, దీని మీద ఇక నన్ను మళ్ళా ఎవడన్నా తిట్టాలనుకుంటే ఇక వాళ్ళని ఏం చేయలేదు నేను. ఓకే ఓకే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. సో ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెక్కుల చక్రధర్ గౌడ్ గారితో ఈ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.